జీవితంలో ప్రతి అబ్బాయి ప్రేమ గెలుద్దామనే బయలుదేరుతాడు. కానీ కొన్నిసార్లు ఆ అమ్మాయి వల్ల ఓడిపోతాడు. నీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. ఇంతకుముందు ఏ అమ్మాయితో మాట్లాడినా ఇంకెంతసేపు మాట్లాడాలనిపించేది. కానీ నీతో మాట్లాడుతుంటే ఇంకెంతసేపు అయినా మాట్లాడాలనిపిస్తుంది. ఏ మందు పెట్టావు నాకు? నేను ఇచ్చిన బ్రేస్లెట్ ఎలా ఉంది? చందమామ ఇచ్చాక ఎలా ఉంటుంది? చందమామలాగే ఉంటుంది. ఆరెంజ్ సినిమాలో చెప్పినట్టే ప్రేమ మొదట్లోనే బాగుంటుంది. నువ్వెప్పుడు ఫోన్ మెసేజ్ చేయవా? ఇంకా ఎప్పుడు నేనే చేయాలా? నేను కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వెప్పుడు బిజీగా లేవులే, 24 గంటలు బిజీగానే ఉంటావుగా. నువ్వు చేసిందే ఇదంతా. అయితే తప్పంతా నాదంటున్నావా? అసలు నీతో మాట్లాడడం నేను చేసిన పెద్ద తప్పు. నేను ఇచ్చిన బ్రేస్లెట్ ఎలా ఉంది? సారీ చరణ్, లెట్స్ బ్రేకప్. Varun is better than you. His salary 1 lakh per month. No one is better than me. మన జీవితంలో కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే బెటర్. అవసరం ఏందని ఉంచుకో, అవసరం లేదని తెంచుకో. నో వన్ ఈజ్ బెటర్ దాన్ మీ. నో కాల్స్, నో మెసేజెస్, నో అప్డేట్స్, పీస్ఫుల్ లైఫ్. రివెంజ్ తీర్చుకోవడం అంటే మనల్ని బాధ పెట్టిన వాళ్ళని తిరిగి బాధ పెట్టడం కాదు, వాళ్ళు ఎంత బాధ పెట్టినా కానీ ఓపిక్గా ఉండడం.
ఎవరి వాడిని కాను, ఒంటరి వాడిని నేను. ఎవరి వాడిని కాను, నాలో ప్రపంచం అది నా సంగీతం. వేదం పునీతం నాదం అనంతం, ఎవరు వాడిన సరిగమ బదని సరే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను, ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. విధి చాలా విచిత్రమైంది. నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. I'm really sorry, Charan. Varun is fraud. He's cheated on me. No one is better than you. Let's start our old relationship. No one is better than me.